హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈ రోజు తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం పేలాల లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పేలాలతో చేసిన ఏ ప్రసాదమైనా విష్ణుమూర్తికి చాలా ఇష్టం. పేలాల పిండితో పాటు ఇలా పేలాల లడ్డు కూడా స్పెషల్ గా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. సింపుల్ గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే ప్యాన్ గాని లేకపోతే కుక్కర్ గాని పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పావు టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, 1 కప్పు మొక్కజొన్న గింజలు వేసుకోవాలి. అంటే సుమారుగా 200 గ్రాములు ఉంటాయి. ఇప్పుడు 2-3 నిమిషాలు కలుపుకొని గింజలు వేడయ్యాక మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్కర్ విజిల్ ఏమీ పెట్టకుండా మూత తిప్పేసి పెట్టుకోండి. చూడండి, టకటక సౌండ్స్ వస్తున్నాయి కదా, అవి పాప్ అవుతున్నట్టు. ఎప్పుడైతే సౌండ్స్ ఆగిపోతాయో పాప్కార్న్ రెడీ అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పాప్కార్న్ ని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పాప్కార్న్ పూర్తిగా చల్లారాక కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. మిగతా పాప్కార్న్ కూడా ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్ గ్రైండ్ చేసుకున్న దాంట్లో మీరు ఏ కప్పుతో అయితే మొక్కజొన్న గింజలు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు తురిమిన బెల్లం కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి పిండి మొత్తం మిక్స్ చేసుకోండి. తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. మీకు లడ్డు చేసుకోవడానికి రాకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని మీకు కావాల్సిన సైజులో లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. అంతే, తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి నెల రోజుల పాటు పాడవకుండా నిల్వుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ యమ్మీ టౌన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.